నిగమాంత ప్రతిభాత్త తాత్వికధుని నిర్వాణ సంధాయిని. అమ్మా జగన్మాత, నిగమాంత ప్రతిభాత్త తాత్వికధుని నిర్వాణ సంధాయిని, జగదజ్ఞాన తమోపకారతరణి జ్ఞానప్రభాధారిణి, భగవన్మానసహారిణి సుఖ విరాట్ భాషా సుధాసారణి, భగవన్మానసహారిణి సుఖ విరాట్ భాషా సుధాసారణి, నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నారాయణీ బ్రోవుమా, నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నారాయణీ బ్రోవుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 824వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈయగలిగినంత ఈయవలెనచ్చట, అవసరమును బట్టి అడుగవలయు, చేయగలిగిన పని చేయవలెనచట, చేయగలిగిన శ్రమ చేయవలెనచట, దాచుకొనుటయన్నా దోచుకొనుటే. ఆటవిరతి పాదంలో పద్యంలో ఏదో చిన్న పాదాల కింద కనిపిస్తాయి కానండి, ఎంత లోతైన అర్థం ఉందో గమనిద్దామండి. దీంట్లో ఇయ్యగలిగినంత ఇయ్యే సమాజానికి, దానికి పరిమితి లేదు. ఎవరెంత ఇవ్వగలిగితే అంత ఇవ్వాలి. కానీ తీసుకునేటప్పుడు అవసరమును బట్టి అడుగవలయు. ఇతరులకు సాయపడే విషయంలో, దానం చేసే విషయంలో పరిమితి లేదు. కానీ మన కోసం మనం సమాజంలో విద్యుత్తు సహా ఏది వాడుకున్నా, విద్య సహా ఏవి సమాజంలో ప్రభుత్వ సాధనాలుగా ఉన్నవి, ప్రభుత్వం అందిస్తూ ఉన్నవి ఏవి వాడుకున్నా సరే అవసరం మేరకే వాడుకోవాలి. మన దౌర్భాగ్యం ఏంటంటే మనస్తత్వం. మన ఇంట్లో లైట్ ఆర్పడం మీద మనకి 24 గంటలు దృష్టి ఉంటుంది, దాని మీద. అనవసరంగా కరెంట్ అయిపోతుంది, అనవసరంగా కరెంట్ అయిపోతుంది. అదే ప్రభుత్వ కార్యాలయంలో మనం పనిచేస్తే అక్కడ ఏమైంది బట్టి మనం పట్టించుకో, పోనివ్వండి అంటాం. ఎవరికి లేనిది మనకెందుకండి? ఆ ఎవరిది? ప్రభుత్వం అంటే ఎవరిదేమైనా బ్రహ్మ పదార్థమా? ఇవాళ ముఖ్యమంత్రిగా ఇవాళ ఉంటారు, రేపు ఉండకపోవచ్చు ఆయన. వారిదేమైనా సొంతమా అది? మరి అందరి బాధ్యత అది. మన బాధ్యత మన ఒక్క ఇంట్లోనే మనం ఇంత శ్రద్ధగా ఉన్నప్పుడు అందరి బాధ్యత విషయంలో ఇంకా శ్రద్ధగా ఉండాలి. అది పోయి దేశంలో వ్యాపించిన పెద్ద వ్యాధి ఏమిటంటే సామూహికంగా సామాజికంగా ఏది తలపెట్టినా అది విఫలం అవుతుంది. వ్యక్తిగతంగా చేసుకున్నవన్నీ గొప్పగా ఉంటాయి. ఎందుకంటే మనం చూపించే శ్రద్ధ, దాన్నే చిత్తశుద్ధి అంట. వాళ్ళు సహకరించలేదు, వీళ్ళు సహకరించలేదు, ఎవ్వరూ సహకరించకపోయినా మనం చేయగలిగింది చేయొచ్చు. మన ఇంటి పనులకు ఎలా సహకరిస్తున్నారు అదే మనుషులు, మన సొంత పనులకు ఎలా సహకరిస్తున్నారు అంటే తీసుకురావలసిన ఒత్తిడి అధికారులు ఇంటి పనుల విషయంలో, సొంత పనుల విషయంలో తీసుకొచ్చినంతగా ప్రభుత్వ కార్యక్రమాల్లో తీసుకురావడం లేదు. సాంఘిక సంక్షేమ హాస్టల్లో చలికి తట్టుకోలేక ముడుచుకుని దుప్పటి కూడా లేకుండా పడుకుంటున్న కుమారుడు ఈ వార్డెన్ గారి అబ్బాయి అని కానీ, ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి లేదా దాని కార్యదర్శి కొడుకని కానీ అనుకుంటే వాళ్ళు అలా ఉండరండి. అదేనండి వైదిక ధర్మం. ఆత్మవత్ సర్వభూతాని పశ్యతి స పండితక. తనలాగే అందరినీ చూసుకునేవాడు, అన్ని జీవుల్లోనూ అన్ని జీవుల్ని తనలాగే భావించేవాడు. ఇదే కదండి ఎవరు చెప్పినా. ఎన్నో మతాలు చెబుతున్నాయి ఈ విషయాన్ని, ఎవరూ పట్టించుకోం, ఏ మతం వాళ్ళం పట్టించుకోం. ఆ సూక్తులు వల్లిస్తూ ఎన్నో అధ్యాయం, ఎన్నో వచనం, ఎన్నో శ్లోకం, ఎన్నో స్కంధం అని లెక్కలు చెబుతూ కూర్చుంటాం. అవి మేము రోజు చదువుతూ ఉంటాం. చెయ్యరు, చదువుతూ ఉంటారు. అలాగా 11 సూత్రాలు చదివే వాళ్ళు ఒకళ్ళు, 11 అధ్యాయాలు చదివే వాళ్ళు ఒకళ్ళు, ఏకాదశి నాడు కూర్చొని మొత్తం చదివే వాళ్ళు ఒకళ్ళు. ఎవరు ఏమీ చెయ్యరు. ఆచరణాత్మక దృక్పథం లోపించడం వల్లే అనేక సిద్ధాంతాలు ప్రపంచంలో భ్రష్టు పట్టాయి. వివేకానందుడు చెప్పిన మాట. ఆచరణ దృష్టి లేదు ఎవరికి, సిద్ధాంతమే ఎంతసేపు. ఇంత గొప్పగా చెప్పారంటే ఇంత గొప్పగా ఇందులోనూ లేదు కదండి మన దాంట్లో తప్ప. ఇది ఎంత ఆనందంగా ఉంటుందో ఈ మనిషికి. అంత గొప్పగా అని చెప్పిన వాళ్ళ దేశం ఇవాళ ఎందుకుంది? సిగ్గుపడిపోద్దా? ఆనందించే అవకాశం ఎక్కడది? అన్నం ఎక్కకూడదే, నీళ్లు తాగలేమే, నిద్ర పట్టకూడదే. దేశం గురించి మనం అలా ఆలోచించట్లా. శరీరంలో ఏదైనా చిన్న నొప్పి వస్తే ఇంకా నిద్ర పట్టక తాపత్రయపడిపోతాం. దేశంలో అవినీతి పెరిగిందంటే అలాగే ఉంటుందని వ్యాసుల వారు భాగవతంలో చెప్పారు. వీడి దాన్ని వీడు పడుకుంటాడు. వ్యాసులు భాగవతంలో చెప్పింది వీడిని పడుకోమనా, దాన్ని బాగు చేయమనా? ఇక్కడుంది లోపం.
మన దేహంలో చిన్న అనారోగ్యం ఉంటే ఎలాగైతే మనకి నిద్ర పట్టట్లేదో, దేశంలో ఉండే అవినీతి కారణంగా మనకి నిద్ర పట్టకూడదు. దాన్ని కూడా అంత తీవ్రంగా తీసుకోవాలి. అప్పుడు సమాజం నుంచి మనకు అవసరమైంది తీసుకుంటాం. అనేక సందర్భాల్లో మన దగ్గర చూడండి, ప్రభుత్వం ఏదైనా ఒక పథకం పెట్టి పేద ప్రజలకు ఉపయోగపడడం కోసం ₹1,00,000 లోపు ఆదాయం ఉండేవాళ్ళు దీన్ని తీసుకోండి అంటే, ₹1,00,00,000 ఉండేవాడు కూడా 1,00,000 కింద ఉన్నట్టు సంతకం పెట్టేస్తారండి. సిగ్గు ఎగ్గు ఉండదండి, మొహమాటం ఉండదండి. అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో తెలియదండి. ₹1,00,00,000 సంవత్సరానికి వాడికి ఆదాయం అందరికీ తెలుసు, ఊళ్ళో అందరికీ తెలుసు. వాడు నాకు 1,00,000 తక్కువ కంటే ఆదాయం లేదంటాడు. అవసరమైతే ఇంత ఆదాయం ఉన్నట్టుగా ఎవరు యోగ్యతాపత్రం ఈయనకి ఇవ్వాలో ఆయనకి లంచం ఇస్తాడు, ₹1,00,000. అంతేగాని నిజం చెప్పడు. ఈయన సత్యనారాయణ వ్రతం చేస్తాడు, ఈయన తిరుపతి ఎడతాడు నెలకోసారి. నమశివాయ. తిరుపతి దేవుడు క్షమిస్తాడా? అన్నవరం దేవుడు అమాయకుడా? మన మొసలు ఆయనకి తెలియవా? మనం డిక్లేర్ చేస్తున్నది నిజంగా డిక్లేర్ అయినా అని ఆయనకి తెలియదా? డిక్లేర్ అనగానే సరిపోయిందా? మనం ప్రకటిస్తున్నవే ఉన్నాయా, ఇంకేం లేవా? ఇది చిత్తశుద్ధి. ఇలా ఆలోచించగలిగితే దేశం చాలా బాగుంటుంది. ప్రభుత్వం ఇస్తోంది అనగానే అవసరం లేని వాళ్ళని కూడా చేయి చేస్తామే. ఇస్తే ఇవ్వనండి, నాకు అవసరం లేదు అని ఎందుకు అనలేకపోతున్నాం? ఊరికే వస్తుంది పుచ్చుకొచ్చుగా. అది మన మామూలు ప్రైవేట్ ద్వారంలో కూడా ఉంటుందండి. ఎవరైనా దుకాణం వాళ్ళు ఒక చీర కొంటే 2వ చీర ఫ్రీ అనగానే అక్కడ వెంటనే ఆడాళ్ళు మొత్తం 1,000 మంది మూగిపోతారు. అమ్మా ఆలోచించద్దా, మనం బెచ్చగాళ్ళమా? వాడేవాడండి మనకి ఇంకో చీర ఉచితంగా ఇవ్వడానికి? వాడు నీకు తమ్ముడా? నువ్వేమైనా ఆడపడుచువా? ఎందుకమ్మా ఈ దయనీయ స్థితి భారతీయ స్త్రీకి? ద్రౌపది నిండా వస్త్రాపహరణం జరిగినటువంటి సందర్భంలో కట్టుబట్ట లేకుండా వస్త్రాపహరణానికి గురి చేసినటువంటి స్థితిలో కూడా ఆవిడ కోపించి ఏం చేస్తుందో అని భయపడు ధృతరాష్ట్రుడు, అమ్మా నీకు వరమిస్తున్నాను కోరుకోమంటే నా భర్త ధర్మరాజుని దాస్య విముక్తుని చేయమంది మొదటి వరంగా. 2వ వరం కోరుకోమంటే నా మిగిలిన 4 భర్తలని దాస్య విముక్తుని చేయమంది. కానీ రాజ్యం అడగలేదమ్మా నా దేశపు స్త్రీ, నా ఆడపడుచు ద్రౌపది. ఈ దేశంలో స్త్రీలు ఇవాళ ఒక చీరకు ఒక చీర ఫ్రీ అనగానే దుకాణాల ముందు సిద్ధమైపోతున్నారు. ఈ స్త్రీలకి నమస్కారం. ఆ ద్రౌపదీదేవి కాళ్ళు 100 సార్లు కడిగితే వీళ్ళ పాపాలు పోతాయా? వీళ్ళ బుద్ధులు మారతాయా? వీళ్ళ చౌక బుద్ధులు మారతాయా? 2 వరాలు ఇచ్చుకున్న వెంటనే 3వ వరం కోరుకోను ధృతరాష్ట్రుడు అడిగితే, నేను క్షత్రియ స్త్రీని, సంప్రదాయం ప్రకారం బ్రాహ్మణ స్త్రీ ఎన్ని వరాలైనా కోరుకోవచ్చు, క్షత్రియ స్త్రీ 2 వరాలే కోరుకోవాలి, వైశ్య స్త్రీ 3 వరాలే కోరుకోవాలి, ఇతర వర్ణాల స్త్రీలు ఎన్ని వరాలైనా కోరుకోవచ్చు అని ఇలా రకరకాల ధర్మసూత్రాలు ఎలా ఉన్నాయో అలా చెప్పి, నేను క్షత్రియ స్త్రీని, నేను 2 వరాలే కోరుకుంటా అండి. ధృతరాష్ట్రుడు ఫ్రీగా ఇచ్చినా పుచ్చుకోలేదండి. ఆ ద్రౌపది పేరు మన పిల్లలకి పెట్టుకుందుకు సిగ్గుపడిపోతున్న మనం ఫ్రీ అనగానే దుకాణాలు వెంబడబడుతున్నాం. మళ్ళీ భారతం చాలా గొప్పది కదండి, వింటే పుణ్యం కదండి. వింటే పుణ్యమేనమ్మా, దుకాణాల ముందు నిలబడకూడదు. మరి విన్నవాళ్ళు ఎవరు? వెంటనే వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. దాన్ని ఫ్రీగా ఇస్తే ఫినాయిల్ అనేది తాగుతారండి. ఎంత అవమానకరమైన సామెతలు పుడుతున్నాయి మన దేశంలో మనుషుల గురించి. ఇది మనకి బాధ కలిగించట్లేదు. జోకులు వేసుకుని నవ్వుకుంటున్నాం మనం. అవి జోకులా, కడుపులో గుచ్చుకునే బాకులా? ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారా? నాకు ఈ మాట విన్నప్పుడు భారతమాతన గురించి అన్నట్టు ఉంటుంది, అది నా గురించి అన్నట్టుంది. నా దేశం ఇంత లోకువైందా? ఫినాయిల్ తాగేస్తుందా? ఇంత పిచ్చి వధవలా నా దేశంలో? అదే అవసరమును బట్టి అడగవాలి. మన వైదిక ధర్మం చెప్పింది ఏదండి, నీకు అత్యవసరమతి తీసుకో. అదేనండి రంతిదేవుడు చేసి చూపించాడు. అంత అత్యవసర పరిస్థితుల్లో కూడా ఆయన తినడానికి 4 పళ్ళు దొరికితే తినడానికి సిద్ధపడుతుంటే ఎవరో వచ్చారు, పళ్ళు ఇచ్చేశాడు. అప్పుడెవరో వచ్చారు, పులకసురు కాస్త నీళ్లు ఉన్నాయి అంటే ఇంటికి వచ్చిన అతిథి. ఆయనకి ఇల్లు ఎక్కడదండి అసలు అతిథికి? అదే అలా ఆలోచించాడు మహానుభావుడు. నా ఇంటికి నువ్వు వచ్చావయ్యా అంటే, రాజా ఆకలి అవుతోంది అంటే పాపం ఏమనలేక, అన్నము లేదు కొన్ని మధురాంబువులున్నవి త్రావుమన్నా రావన్న, శరీరధారులకు క్రన్న ఆపదలు క్రమ్మిన వేళల వారి ఆపదల్ క్రన్న మాంచి వారికి సుఖం బిడు కంటెను ఒండు మేలున్నదే, వారికి సుఖంబులు గుర్చుట కంటే ఒండు మేలున్నదే అంటే పాపం ఆ పులకసుడు, రాజా నీ దగ్గర పళ్ళు ఎవరికో ఇచ్చేసావని తెలిసింది, లేవని చెప్పావు నువ్వే, మంచినీళ్ళు ఉన్నాయి అవి నాకు ఇచ్చేస్తానంటున్నావు, మరి నువ్వేమైపోతావంటే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుంకసా, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సుమ్ము పుంకసా, నాకు దిక్కు భగవంతుడయ్యా, నీ ప్రాణం నిలబడ్డం నాకు ముఖ్యం అన్నాడండి నా దేశాన్ని పాలించే రాజు. అటువంటి రాజుల శక్తితో ఈ దేశం వృద్ధి చెందింది. రాజుల శక్తితోడ
ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ, ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, ద్యోరాజుగ వెల్గుని భరతరాజ్యము, బానిసగాకయుండ భరతరాజ్యము, బానిసగాకయుండ, సామాజిక సర్వశక్తుల సమైక్యము ముఖ్యము, సామాజిక సర్వశక్తుల సమైక్యము ముఖ్యము, గుర్తెరుంగుడి, సామాజిక సర్వశక్తుల సమైక్యము ముఖ్యము, గుర్తెరుంగుడి. అటువంటి రాజుల శక్తి అండి. అవసరమును బట్టి అడగవలయు. నా ప్రాణం నిలబడ్డానికి నీళ్లు చాలు కదా, అందులో సగం నీళ్ళు మొత్తం నీళ్ళు పోనీ ఆ పుల్కసురికిస్తే నష్టమేంటి? ఎవరో పోయేవాడో కోయేవాడో వచ్చాడు, అతని ప్రాణం నిలబడద్దా? నేను మహారాజుని, ఇంతకాలం బతిగా వాడెవడో కుర్రాళ్ళ ఉన్నాడు, పోనీ ఇంకో 10 ఏళ్ళు బతుకుతాడు, లేకపోతే ప్రాణం పోయేలా ఉంది అని ఆలోచించాడండి. నా దేశాన్ని పాలించిన రాజు అండి, మామూలు మనిషి కాదండి రంతిదేవుడు. ఆయన పేరు మీద చర్మణవతి అనే నది ప్రవహిస్తోందండి. అన్నం లేదు, కొన్ని మధురాంబువులు ఉన్నాయి, తాగవయ్యా. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నీ ప్రాణం నిలపడం ముఖ్యమయ్యా. నాకు దిక్కు భగవంతుడు ఉన్నాడయ్యా. ఈ పళ్ళు ఈ నీళ్లు దొరికేలా చేసినటువంటి ప్రకృతి స్వరూపమైన అమ్మవారు నాకు ఆ పాత్రం ప్రాణం నిలబెట్టలేకపోతుందా? ఆయురన్నం ప్రయచ్చతి అని వేదం చెబుతోందయ్యా. ఆయుర్దాయం ఉంటే అన్నం అదే వస్తుందయ్యా. ముందు నీ ప్రాణం నిలపడం ముఖ్యమయ్యా అని నా దేశంలో సామాన్యుడి దగ్గర నుంచి సర్వజ్ఞ చక్రవర్తి వరకు భావించారు. ఈవేళ ఏమైపోయింది ఈ దేశానికి? అది చెప్పింది. సామ్యవాదం చెప్పినా, సర్వజ్ఞులైన మన మహర్షులు చెప్పినా ఒక్కటే, మనిషిలో మార్పు రావట్లే. అయినా మనిషి మారలేదు, అతని ఆశ తీరలేదు. సిద్ధాంతాల్లో లోపం కాదండి, చిత్తశుద్ధిలో లోపం. ఇయ్యగలిగినంత ఇయ్యవలనచ్చట, అవసరమును బట్టి అడగవలయు, చేయగలిగిన శ్రమ చేయవలనచ్చట. ప్రతి వాళ్ళు శ్రమ పడాలి. అదో గొప్ప తత్వం ఆ సిద్ధాంతం. ఖాళీగా కూర్చొని డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరండి. నిరుద్యోగ భృతి అని అదేని ఇదేని అక్కడ ఆ దేశాల్లో ఉండవండి. నువ్వు సంపాదించుకుందుకు అవకాశం కల్పిస్తావు అంతే. ప్రజల్ని బెచ్చగాళ్ళని చేయరు వాడు. ఆ సిద్ధాంతంలో గొప్పతనం. నువ్వు కష్టపడి సంపాదించుకో అంటే అప్పుడు కష్టపడి సంపాదించుకున్న దాని మీద మనకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒక పార్కులో ఎవరైనా కూర్చుంటే వాళ్ళ దగ్గర చెయ్యి చాపి 10 రూపాయలు అడిగిన దానికేను, ఆ పార్కు మొత్తం గడ్డి ఏదో కాగితాలు అవి లేకుండా, ప్లాస్టిక్ కాగితాలు లేకుండా వాళ్ళ కళ్ళెదురుగానే శుభ్రం చేసి ఓ చెత్తపుట్లో వేసి, అయ్యే ఏదో ఇలా పార్కుల్లో శుభ్రం చేసుకుని బతుకుతున్నానంటే వాడంతటా వాడే 10 రూపాయలు ఇస్తారండి. చెయ్యి చాపి ఒట్టినే 10 రూపాయలు అడిగిన దానికి, కాస్త అక్కడ శుభ్రం చేసి 10 రూపాయలు అడిగిన దానికి తేడా లేదా? ఇది శ్రమపడి సంపాదించుకున్నాం. అది ఒట్టినే చెయ్యి చాపం. గంగిరెద్దు నుంచైనా నేర్చుకోవాలి ఆ విషయాన్ని. గంగిరెద్దు గంట ఆడుతుంది, వాడు యజమానికి ఏదైనా ఇస్తే చాలా ఉంటుంది పాపం. దానికి ఏం కావాలి? ఇంత గడ్డే, దాని మీద కప్పిన పట్టుపట్లని దానికి బరువు, అదేమైనా ఆనందించిందా? ఇది మన దేశ సంస్కృతి. పండుగలు సహా ఎద్దులు సహా మనకి నేర్పుతున్న విషయాలు. ఈ సంస్కృతి నుంచి పక్కకి తప్పుకోవడం ఎందుకు జరిగిందంటే చిత్తశుద్ధి లేని ఆలోచన. ఇది గంగిరెద్దును పూజిస్తే పుణ్యం, గంగిరెద్దు శ్రీ మహావిష్ణువుట, చూడగానే దండం పెట్టుకోవాలి, గంగిరెద్దుతో సెల్ఫీ దిగుదాం, ఇంతే. అది కాదు ఆలోచన విధానం. గంగిరెద్దు కష్టపడి సంపాదించుకుంటుంది. మరి నేను 25 ఏళ్ళు వచ్చిన ఎందుకు ఇలా ఉన్నాను, ప్రతి కుర్రాడు ఉండవలసిన కుర్రాడు సోమరపోతులు ఆలోచిస్తే విషయం అర్థం. పండుగ నుంచి ప్రతి నేర్చుకోవలసిన పరమార్థం అది. ప్రతి వాళ్ళు శ్రమ పడాలి. అంతేగా దాచుకొనుట ఎన్న దోచుకొనుటే. సామ్యవాద సిద్ధాంతంలో ముఖ్యంగా వ్యక్తిగత ఆస్తి ఉండడానికి వీల్లేదు, దాచుకోవడానికి వీల్లేదు. ఇక్కడ దాచుకోవడం అనే అవకాశం మనిషికి ఇస్తే ఎంతైనా దాచేస్తాడని వాళ్ళు గ్రహించారు. ప్రపంచంలో పెద్ద పీడనకి ఇదే కారణం. ఇవాళ భారతదేశాన్ని కూడా పీడిస్తున్న సమస్య ఇది. కోట్లు 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 ఇక్కడ దాచుకునే అవకాశం లేకపోతే నీళ్ల గదిలో మరుగుదొడ్లో దాచేస్తాడు. అక్కడ దాచుకునే అవకాశం లేకపోతే స్విస్ బ్యాంకులో దాచేస్తాడు, బంధువుల ఇళ్లలో దాచేస్తాడు, దాసి వాళ్ళ పేరు మీద భూములు కొనేస్తాడు. బినామీ. ఇప్పుడు బినామీల మీద సునామీ రాబోతుంది త్వరలో. అంతేగాని దాన్ని దానం చేద్దాం అనుకోడు, దాన్ని వదిలేద్దాం అనుకోడు. అసలు ఇంత సంపాదన మనకి ఎందుకు అనుకోడు. తప్పే ఉందండి. మనం ఎవరిని ఎత్తు కొట్టకపోతే ఇంత రావచ్చు. ఎవరిని ఎత్తు కొట్టే వాళ్ళదు, నెత్తి కొడితేనే వస్తాయి. ఆస్తులు మించుతున్నాయంటే నెత్తి కొడుతున్నామని అర్థం. అక్కడ సక్రమంగా అయితే అంత రాదండి. అసలు ఖచ్చితంగా లెక్కలు చూపించట్లా, అందుకే వస్తాయి. అలా దాచుకోవడం పదార్థాలు సహా అన్ని దోషం కాబట్టి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. జగద్గురు అయిన కృష్ణ పరమాత్మ చేసింది ఏమిటండి? వాళ్ళంతా యశోదలు ఇంట్లో పెరిగాడా? దేవకీ వసుదేవులకి జన్మించాడా?
అంత గొప్ప జన్మ కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జమీందారుల ఇంట్లో పుట్టాడా? నందయశోదరు జమీందారులండి, వాళ్ళేం పేదవాడు కాదు. ఎన్ని ఆభరణాలు దొరికింది యశోద శ్రీకృష్ణుడికి, పేదవాడైతే దొరుకుతారా? అలాంటి కుటుంబంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు వెళ్ళి వాళ్ళింట్లో వీళ్ళింట్లో పాలు వెన్న దొంగతనం చేయడం, అవయవ పగలకొట్టడం, పట్టుకురావడం, అందరికీ పంపించడం, ఇది గొప్ప లీలగా చెప్పుకుంటాం కదా. ఈ లీల వెనకాల రహస్యం ఏమిటి? పాలు నిలవ ఉంటే ఎంత ఖచ్చితమైన స్వచ్ఛమైన పాలు అని మనం అనుకున్నా అందులో 78 సూక్ష్మక్రిములు ఉంటాయి. శాస్త్రాల్లో తేలిన విషయం 100 ఏళ్ల క్రితమే నిర్ధారణ అయింది, ఇప్పుడు ఇంకా ఎక్కువ. అదే 24 గంటలు దాటితే ఆ సూక్ష్మక్రిముల సంఖ్య 63,000 అవుతుంది. అదే 48 గంటలు దాటితే ఆ సూక్ష్మక్రిముల సంఖ్య 1,03,00,000 అవుతుంది. అదే వారం రోజులైతే ఆ సూక్ష్మక్రిముల సంఖ్య 48 కోట్లు అవుతుంది. పాలు 2వ రోజుకి నిలవక పనికిరావు, తాగితే మనం తాగాలి, ఎవరికైనా ఇచ్చేయాలి. పెరుగు 2వ రోజే వేసుకోవాలి, అది వచ్చి నిన్నటి పాలలోంచి ఇవాళ తీసిన వెన్న, ఆ వెన్న కాచి నెయ్యి. పెరుగు రాత్రి తోడు పెడతారు, పొద్దున్న వేసుకుంటారు, సాయంత్రానికే బాగుండదు. ఆ లోపు ఎవరికైనా ఇచ్చేయాలి. మనకి ఫ్రిడ్జ్లు వచ్చిన తర్వాత దాచుకోవడం బాగా అలవాటైంది. అంతేకాదు, వ్యాపారాలు మొదలయ్యాక పాలకోవాలు, పాపాలకోవాలు రకరకాల మొదలయ్యాయి. శుభ్రంగా నెలల తరబడి నిలవ పెట్టేస్తున్నారు. ఎక్కడెక్కడో తయారవుతున్నాయి, ఎన్నో రోజుల తరబడి లారీల్లో ప్రయాణం చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లో కొట్లలోనూ అక్కడ ప్యాకెట్లు అలా ఉంటాయి, ఎవడూ ముట్టుకోడు. ఇన్ని రోజులు అవి నిల్వ ఉండడం కోసం రసాయనాలు కలుపుతున్నారు, ప్రజల ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. దాచుకోవడం అంటే దోచుకోవడం కాదు. ఇది మన భాగవతం చెప్పలా. మనం ఏం చేస్తాం? ఏకాదశి నాడు దశమస్కంధం వింటే పుణ్యం, శ్రీకృష్ణలీలను వింటే అలాంటి కొడుకు పుడతాట. అంతే. ఇలా ఈ ఆలోచనలకే పరిమితం అయిపోయినాం మనం, భాగవతాన్ని పరిమితం చేసేసాం. పైగా అది నైమిషారణ్యంలో వింటే ఇంకా పుణ్యం, ఫలానా స్వామీజీ గారు పక్కన ఉంటే ఇంకా పుణ్యం. సరే, గరికపాటి వారో, చాగంటి వారో, షణ్ముఖ శర్మ గారో, మైలవరపు వారో వచ్చి ప్రవచనం చెబితే ఇంకా పుణ్యం. ఈ పుణ్యాలు పెంచేసాం మనం. అంతేకాని భాగవతం సారాంశం ఏమిటి? మనం ఎన్ని దాచుకుంటున్నాం, తద్వారా సమాజాన్ని ఎంత దోచుకుంటున్నాం, ఎందుకు మనకు అక్కర్లేని వస్తువులు బయట పారేయలేకపోతున్నాం, బీరువాల్లో, అటకల మీద, ఇళ్లలో ఎందుకు దాచేస్తున్నాం కాలికి అడ్డంగా? ఒక దుప్పటి కప్పుకుంటే సరిపోయేదానికి 16 దుప్పట్లున్నా ఎందుకు కుక్కేస్తున్నాం అడ్డంగా? ఎక్కడ ఇవ్వలేకపోతున్నామే. అయ్యో, లేనివాడు చాలా మంది ఉన్నారు. తరగడాలు లేవు, దుప్పట్లు లేవు, బొంతలు లేవు, రగ్గులు లేవు. మనకు కొత్త వస్తువు కొన్నామంటే పాత వస్తువు అవతల బారేయాలి, ఎవరో ఒకరికి ఇచ్చేయాలి. ఎవరికి ఉపయోగపడినా మంచిది. అబ్బాయి ఇంకా ఎన్నో 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 కంఫర్ట్ రగ్గున కంఫర్ట్ అంటారు కొన్ని దేశాలు. కంఫర్ట్ మన కంఫర్టే, దేశం నాశనమేనా మనకు అక్కర్లా. ఇంకా పెంచుకుని అటకల మీద కూడా దాచేసి అప్పుడప్పుడు చూసి ఆనందించుకుంటూ అవన్నీ అలాగే ఉంటాయి. ఈ శరీరం కూడా ఇలాగే ఉంటుంది, ఈ జీవుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు సామ్యవాదం ఆధ్యాత్మికతకి ఎంత ఉపయోగం అండి? వదిలించుకోవడమే కదండి ఆధ్యాత్మికత, తగిలించుకోవడం కాదు కదండి. అదే కదండి చెప్పింది. అక్కడ దాచుకున్నట్టయినా దోచుకున్నట్టే. మన కృష్ణుడు చెప్పిన మాట మార్క్సు చెబితే, మార్క్సు కృష్ణుడు ఒకటి కాదా? మనం ద్వేషించాలా? మార్క్సుని ప్రేమించడం అంటే కృష్ణుడిని ద్వేషించడమా? కృష్ణుడిని ప్రేమించడం అంటే మార్క్సుని ద్వేషించడమా? మంచి ఎవరు చెప్పినా ఒకటే కదండి. మనం వ్యక్తులను బట్టి ఆలోచిస్తాం. ఆ వ్యక్తులు అందరూ చెడ్డవాళ్ళు, వాళ్ళు మంచి కూడా చెప్పడానికి వీల్లేదు, వాళ్ళు చెప్పినా మేము ఒప్పుకోం. దీని మూర్ఖత్వం అంటారు. అందుకే సిద్ధాంతం సరైంది అయినప్పుడు, ఆలోచన సరైంది అయినప్పుడు, ఒక వ్యక్తి ఒక కొండ గుహలో కూర్చుని మౌనంగా ఆలోచన చేసినా సరే అది ప్రపంచమంతా వ్యాపిస్తుంది అంటాడు స్వామి వివేకానంద. అందుకే మార్క్స్ ఆలోచనలు ప్రపంచం అంతా వ్యాపించాయి, ఎక్కడెక్కడ వ్యాపించాయి. సామ్యవాద సిద్ధాంతం ప్రజల బాధలన్నింటినీ దూరం చేస్తుంది, సౌఖ్యాన్ని భూతల స్వర్గాన్ని కిందికి దింపుతుంది అనే నమ్మకం కలిగేసరికి ఆ పెనుగాలి తాకిడుల నా పెడువారెవరు అవ్విరేగి చైనా పెనుభూతమున్ కుదిపినన్. ఆ పెనుగాలి తాకిడుల నా పెడువారెవరు అవ్విరేగి చైనా పెనుభూతమున్ కుదిపినన్. పెను నిద్దురవీడి మేల్కొనెన్ భూపతికింక చాపగతి పుట్టెను చాపల కింద నీరు. భూపతికింక చాపగతి పుట్టెను చాపల కింద నీరు. మావో పదమంచు బల్కగనే ఒక్క దుమారములేచెనచ్చటన్. మావో పదమంచు బల్కగనే ఒక్క దుమారములేచెనచ్చటన్. ఆ పెనుగాలి తాకిడుల నా పెడువారెవరు కాదనుటో అవుననుటో. కాదన్న తుఫాను గాలి కదిలింపదుకో. ఓ తుఫాను గాలి బయట వీస్తూ ఉంటే మనం కాదంటే మన ఇంట్లోకి రాకుండా ఉంటుందా? అదే శ్రీశ్రీ మహాప్రస్థానానికి పీఠికి రాస్తూ యోగ్యతాపత్రంలో చలం మాట్లాడాడు.
ఓ పక్క శ్రీశ్రీ గీతాలు ప్రపంచాన్ని కుదిపేస్తూ ఉంటే ఇంకా పూల మీద గాలి మీద రాస్తారేమిటి భావకవులంతా అని ఒరేబెట్టాడు. ఆ దెబ్బతో చాలా మార్పులు వచ్చాయి. ఓ శతాబ్దమే శ్రీశ్రీదన్నంత భావన కలిగింది. ఎప్పుడూ ఒక తుఫాను గాలి ఏ రంగంలోనైనా, సంగీతం, సాహిత్యం, సామాజికం, రాజకీయం, ఆధ్యాత్మికం ఏదైనా సరే, అది రేగినప్పుడు అందరినీ కదిలిస్తుంది. మంచిగానో చెడ్డగానో, కొందరు వ్యతిరేకం కావచ్చు, కొందరు అనుకూలం కావచ్చు. మొత్తం మీద అందరూ ఆలోచించాలి దాని గురించి. ఆ పెనుగాలి తాకిడిలో నాపెడు వారెవరు, అవ్విరేగి చైనా పెనుభూతమున్ కుదిపినన్ పెను నిద్దుర వీడి మేల్కొనేను. ఇంతకంటే దాస్యంలో ఉంది మంచూరాజుల పాలనలో మునిగిపోతూ, మంచులో మునిగిపోయేటువంటి ప్రకృతిలాగా చైనా. అది పెద్ద నిద్రలో ఉంది. ఆ చైనా అనే పెనుభూతాన్ని ఈ సామ్యవాదం అనేటువంటి గాలి కదిలించేసరికి కొండ కదిలినట్టయింది. వెనక ఎక్కడో వెంకటేశ్వర స్వామి కథలో చెబుతారు, ఆదిశేషునికి వాయుదేవునికి యుద్ధం వచ్చింది, నేను నిన్ను కదిలిస్తాను అన్నట్టు వాయుదేవుడు, నువ్వు కదిలించలేవు అన్నట్టు ఆదిశేషుడు కొండగా మారాట. అదే శేషాచలంట. ఎంతో వాయువు ప్రభంజనంగా వీచిన కథలను కొండ కాబట్టి శేషాచలం ఇది బాగుంటుందని స్వామివారు అక్కడ తిష్ట వేశాట సుఖంగా అని కథ చెబుతారు పురాణాలు. అలాగా పెనునిద్దులలో ఉన్నటువంటి కొండలాంటి చైనాన్ని సామ్యవాదం అనేటువంటి వాయువు కదిలించింది. పెను నిద్దుర వీడి మేల్కొనెన్ భూపతికి ఇంక చాపెగతి. మంచూరాజుల పాలనలో ఉన్నటువంటి రాజ్యానికి, ఆ భూపతికి, ఆ రాజుకి చాపే గతి. వాడు దిగాల్సి వచ్చిన పీఠం ప్రజలు తిరగబడితే దిక్కేం చేస్తారు. పుట్టెను చాపల కింద నీరు, ఆ చాపల కింద, ఆ చాప మీద కూర్చున్నా కూడా వాడు కూర్చున్న వాళ్ళు ఆ చాప కింద నీరు ప్రవేశించింది. ఉద్యమం చాప కింద నీరులా ప్రవేశించింది. నేల మీద జెండాలు పైకి ఎగిరాయి. శరీరంలో ఉండే ప్రతి అవయవం ఒక ఆయుధమైంది కార్మికులకి, పీడితులకి, తాడితులకి, బాధాసర్ప దుష్టులకి. ప్రతి అవయవం ఒక ఆయుధమైంది. మావో పదమంచు బల్కగనే ఒక్క దుమారములేచెనచ్చటం. నాయకత్వాల సమస్య కాదండి. ఎప్పుడు ప్రజల్లోంచే పుట్టుకొస్తాడు నాయకుడు. అతని వల్ల ఆ దేశం పొందిన అభ్యుదయం కారణంగా ఆ తర్వాత ఆ దేశంలో అతన్ని ఆరాధిస్తారు. అప్పుడు అతను దైవం అవుతాడు. అవతారాల రహస్యం ఇది. మనం ఇంకొక రకంగా ఆలోచిస్తాం. అసలు ఉద్ధరించడానికి కొంతమంది పుడతారు అనుకుంటాం. ఆ ఆలోచన ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. పుట్టి ఉద్ధరించిన వాళ్ళని మహానుభావులుగా, అవతార పురుషులుగా కీర్తిస్తారు. అది గుర్తిస్తే సక్రమంగా ఉంటుంది ఆలోచన. సాంస్కృతికంగా, భౌతికంగా, హేతుబద్ధంగా ఉంటుంది. అంతేగాని ఉద్ధరించడానికి కొంతమంది పుడతారు అనుకుంటే ఏమవుతుందంటే సత్యము అసత్యం పక్కనట్టండి, ఎవరూ నిరూపించగలిగిన విషయాలు కావు. కానీ జాతి నిర్వీర్యం అవుతుంది. ఎవరో పుట్టాలమ్మా, మనం ఏం చేస్తాం, ఎవరో పుట్టాలని చూస్తూ కూర్చుంటాం. అలాగే ఉద్ధరించిన వాడే దేవుడు అవుతాడు, అందరూ అతన్ని ఆరాధిస్తారు అంటే ఆ ఉద్ధరించే ప్రయత్నం మనం ఎందుకు చేయకూడదు అని ఆలోచిస్తాం. ఏది చైతన్యం, ఏది చేదస్తం గ్రహింతులుగాక. మామూలుగానే పుట్టాడు, అందరిలోనే పుట్టాడు. ఆయన కదిలించింది ఆ బాధ. ఆయన కాస్త గట్టిగా మాట్లాడాడు, గట్టిగా పోరాడాడు, నాయకుడు అయ్యాడు. టంగుటూరు ప్రకాశం పంతులు గారు మన దగ్గర ఎప్పుడు నాయకుడు అనిపించుకున్నాడు? ఆంధ్రకేసరి అయ్యాకే కదా, గుండుకు ఎదురుగా గుండు చూపించాకే కదా. గుండు చూపించడం కోసమే ఆయన పుట్టాడు. ఆయన పూర్వజన్మలో ప్రకాశం పంతులు గారు ఒక రాజకుమారుడు అని కథలు పెట్టడం ఉంది. జాతిని నిర్వీర్యం చేయడం ఇది. ఆయన పూర్వజన్మలో గొప్పవాడు కావక్కల. ఈ జన్మలో గొప్పవాడు కావాలంటే పూర్వజన్మలోనే గొప్పవాడు కావక్కల. తరతరాల చరిత్ర అవసరం లేదు మనుషులు గొప్పవాడు కావడానికి. అప్పుడు చేసే కృషి సరిపోతుంది. అటువంటి ఆత్మవిశ్వాసాన్ని యువతరంలో కలిగించాలి. ప్రతిదానికి పూర్వజన్మ పరజన్మ పెట్టి నిర్వీర్యం చేయొద్దు జాతిని. ఏదో ఉంటే తప్ప ఏమీ కాదనే ధోరణిలోకి వచ్చేస్తారు, నిర్వీర్యం అయిపోతారు. మనం అనుకుంటే అవుతుంది, మనం కష్టపడితే అవుతుంది, మనం పనిచేస్తే అవుతుందనే నమ్మకం కలిగించాలి మనుషుల్లో. అది చైతన్యం. ఆధ్యాత్మిక ద్వారా సాధించవలసింది చైతన్యం, చేదస్తం కాదు. అందుకని మావో పదమంచు పలకగానే ఒక్క దుమారము లేచి నచ్చడం, గాలి దుమారంలా లేచిందండి. మంచూరాజుల పాలనమ్మది ప్రజామార్తాండ తీక్ష్ణద్యుతిన్ మంచున్ బోలెకరంగిపోయినది. మంచూరాజుల పాలనమ్మది ప్రజామార్తాండ తీక్ష్ణద్యుతిన్ మంచున్ బోలెకరంగిపోయినది. ధర్మగ్లాని సైరింతురే మంచున్గొండలు రైతు సోదరులు ఘర్మాంగారముల్. ధర్మగ్లాని సైరింతురే మంచున్గొండలు రైతు సోదరులు ఘర్మాంగారముల్. భూమినే ముంచిన్ వారి పరాభవోర్మి, భూమినే ముంచున్ వారి పరాభవోర్మి. నృపులన్ పుట్టించి గిట్టించడిన్. ప్రజలు తిరగబడేసరికి, రైతులు ఉద్యమంలా మావో లాంగ్ మార్చ్ అని బయలుదేరేసరికి లక్షల ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ప్రభువుకు ఎదురుగా ఉద్యమం చేస్తుంటే వ్యతిరేకంగా మంచూరాజుల పాలనం అది ప్రజామార్తాండ తీక్ష్ణద్యుతిన్ మంచున్ బోలెకరంగిపోయినది.
ప్రజలనేటువంటి మార్తాండ కోటి ద్యుతి ప్రకాశింపగానే మంచు కరిగిపోయినట్టుగా మంచూరాజుల పాలన కరిగిపోయింది. ధర్మగ్లాని శైరింతురే మంచున్గొండలు రైతు సోదరులు. రైతులు, కర్షకులు మంచు కొండల లాంటి వాళ్ళండి. పార్వతీదేవికి జన్మనిచ్చిన హిమవత్ పర్వతంతో ఈ దేశపు రైతులు సమానం. వారి పాదాలకి నమస్కారం. పర్వతరాజు హిమవంతులతో నా దేశ రైతులు సమానం. మంచుంగొండలు రైతు సోదరులు. ధర్మగ్లాని శైరింతురే. కర్మాంగారములు, చెమట. అంగారం అంటే నిప్పండి. చెమట నిప్పులండి. చెమట నిప్పుగా మారుతుంది. మంచుకొండ అగ్నిపర్వతం అవుతుంది కోపం వస్తే. తట్టుకోలేమండి. వాళ్ళు ఈ దేశంలో రైతులు సమ్మె చేస్తే ఎవడో తట్టుకోలేండి. ఎవరన్నా తట్టుకోవచ్చు. భూమినే ముంచున్ వారి పరాభవర్మి నృపులను పుట్టించి గిట్టించడం. భూమండలాన్ని మొత్తం ముంచేస్తుంది రైతులకు జరిగిన పరాభవం. అది అగ్నిగా మారుతుంది. వాళ్ళని మంచు కొండలు అనుకోకూడదు. వాళ్ళు సహజంగా మనస్సులో మంచు కొండలు. వాళ్ళు చల్లని అన్నదాతలు, అన్నపూర్ణలు మంచు కొండల కాకేమవుతారు. కానీ ఆ పర్వతాలు వచ్చి మీద పడితే మిగిలిన సమాజం తట్టుకోలేదు. ఈ శోకుల సమాజం రైతుల కాళ్ల కింద నలిగిపోవలసిందే వాళ్ళ కోపం రానంత వరకే. ఆ రాకుండా చూద్దాం. తెలుగు భాష కూడా పరిఢవిల్లేలా చూద్దాం. తెలుగు భాషాభిమానులకు కూడా కోపం రాకుండా చూసుకుందాం. సెలవు.